అందరికీ హాయ్. మీరేమైనా కుంభమేళాకి పోవాలనుకుంటే 3 విధాలుగా వెళ్ళొచ్చు. ఫస్ట్ వచ్చి తత్కాల్ టికెట్, మీరు రైల్వే స్టేషన్ లేకపోయి బుక్ అయినా చేసుకోవచ్చు, ఆన్లైన్ లో అయినా బుక్ చేసుకోవచ్చు. బుక్ అయితే గానీ మీకు సీట్ అయితే చిక్కుతుంది. సెకండ్ వచ్చి వెయిట్ లిస్ట్, మీరు రైల్వే స్టేషన్ లేకపోయి ఒక ఫారం అయితే ఇస్తారో దాంట్లో ఫిల్ చేసి ట్రైన్ నేమ్ యా బోగి కావాలని దాంట్లో రాయాలా. రాసినాక మీకు వెయిట్ లిస్ట్ టికెట్ అయితే ఇస్తారో దాంట్లో PNR నంబర్ ఉంటుంది. దాన్ని ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు బుక్ అయిందా లేదని. ఒకవేళ బుక్ కాకపోతే మీరు అట్లే ట్రైన్ ఎక్కచ్చు, కానీ మీకు సీట్ అయితే దొరకదు, అట్లే కావాల్సిన పోవచ్చు అనమాట. ఇంకా థర్డ్ వచ్చి ఇది ఈజీ వే, మీ ఫ్రెండ్ కి అయితే బుక్ అయ్యిండాలి టికెట్ లో. మీ ఫ్రెండ్ చేతులు అయితే పోండి, ట్రైన్ ఎక్కండి. దాంట్లో TC వచ్చి మీకు ఫైన్ వేస్తాడు ఒక 1200 అట్లా. మీ ఫ్రెండ్ చేతిలో పొనుకొని అయితే ఆరాంగా అయితే పోవచ్చు. మీరు రైల్వే స్టేషన్ అవతలకు వచ్చినాక అందరూ సంగం వైపే పోతాంటారో వాళ్ళ జతలోనే మీరు పోండి. మీరు నడుచుకొని పోయేటప్పుడు షేర్ ఆటోస్ అయితే ఉంటాయి, అది ఎక్కండి. ఒక మనిషికి వచ్చి 30 రూపాయలు తీసుకుంటారు. ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది, అంత దూరం ఇచ్చి పెడతారు. ఆటోలు అయితే అంతకంటే చాలా ముందుకు పోవు. ఇంకా ఇంకా మనము నడుచుకొని పోవాల్సిందే. సంగం దగ్గరికి మనము నడుచుకొని పోయేటప్పుడు ఇట్లా ఆర్చెలు అయితే కనపడిస్తుంటాయి. ఆర్చెల్ని ఫాలో అయితే పోతే సంగం దగ్గరికి అయితే పోతాము. లేదంటే మీ దగ్గర గూగుల్ మ్యాప్లో చూసినా కానీ సంగంకి పోయే దావ అయితే చూపిస్తుంది. ఇట్లా పెద్ద ఆర్చ్ పైన సంగం ద్వార్ అని ఉంటుంది. అది వచ్చిందంటే ఇంకా సంగం దగ్గరే అని అర్థము. ఫైనల్గా అయితే సంగం దగ్గరికి అయితే వచ్చినాము. టైం వచ్చి 12:59 అవుతుంది. 1 గంటకి ఒకే 1 నిమిషం తక్కువ. చూడండి ఎట్లుందో, మధ్య అయితే పోతుంది. నది పక్కలో ఉన్నామా లేకపోతే నది సైడ్ లో అంతా సిటీనే ఉందా అన్నట్ల లైట్లు ఉన్నాయి. ఎంత దూరం చూసినా గానీ లైట్లే. మెయిన్ మీకు చెప్పేదైతే మర్చిపోతే ఈ టైంలో కూడా స్నానం చేస్తా అన్నారు. భలే ఎచ్చగా ఉంటుందేమో అనుకునేరో, చలికి చచ్చిపోతారంతే. మీరు జర్కీను, షట్రు లేకపోతే రెగ్గులో పక్క ఎత్తుకొచ్చుకోండి, లేకపోతే ఇక్కడ చిలుకైతే మీ కథ అయిపోతుంది. కుంభమేళాలో బ్రిడ్జిలు తయారు చేసినారు అని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూసింటాం కదా, దానిపైనే ఉన్నాను. నీళ్ళు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. అట్లని మీరేమన్నా వచ్చి దుంకేసారు, ఆరాంగా పోయి మనము జలకాలు ఆడేకే సపరేట్ అయితే ఉంటుంది, ఆడిపోయి జలకాలు అయితే ఆడండి. నీళ్లు లోతు తక్కువైనా గానీ ఫోర్స్ అయితే చూడండి ఎట్లా వస్తుందో. నదికి అవతల సైడ్ అయితే వచ్చినాను, మళ్ళాకి ఎక్కడి నుంచి వచ్చినానో ఆతకే పోతాను. చూడండి నీళ్ళు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఇక్కడ అర్ధం దూరం అయితే వచ్చేసిన ఆల్రెడీ. ఇప్పుడు టైం వచ్చి 5:55 అవుతుంది. మేము నైట్ అంతా తిరిగిలాడినాము రూముల కోసము. మీరేమైనా వస్తే రూములు లేకపోతే ఫ్రీ టెంట్ ఉంటాయంట, అవి పక్కా యాడినాయో తెలుసుకొని అయితే రాండి, లేకపోతే చెలికైతే వణుకొనికి తనకలాడతారు. ఒడ్డుకైతే వచ్చినాను. ఇక్కడ జనాలతో చూస్తా అంటే నాకు భయం అవుతుంది. యాలంటే 1 గంటలో కూడా మునుగుతారు నీళ్ళలో, 3 గంటలకి మునుగుతారు, 6 గంటలు ఇప్పుడు టైము, 6 గంటలకు కూడా మునుగుతున్నారు. నాకు నైట్ చలికి తట్టుకోనేక గాక ఒక 5 నిమిషాలు కూకుంటే చలికి నా చేత కాక 1 గంట ఇంకా పొట్టి ఇప్పుడు 6 గంటలు అవుతుంది. అంచేపుల దాకా తిరుగుతానే ఉన్నాను ఒక తాకు కూకోకుండా. ఇక్కడుండే జనాలకైతే అలవాటు అయిపోయింది అనుకుంటాను చలి. మనం మాత్రం ఏమన్నా వస్తే జర్కీను, షట్రు, రెగ్గులు పక్కా ఎత్తుకొచ్చుకోండి, లేకపోతే మీ కథ అయితే అయిపోతుంది. టైం వచ్చి 6:42 అవుతుంది. ఇక్కడ అగ్గి అయితే కాపుకుంటున్నాము. స్వర్గంలో ఉన్నట్లుంది. రాత్రంతా చలికి తనకలాడి ఇప్పుడు కాపుకుంటా. పాత బట్టలో ఏంటో వేసినారు. ఇక్కడ చెక్కలైతే ఏడ జిక్కు. కుంభమేళాలో పొద్దున్నే వ్యూ అయితే చూడండి ఎట్లుందని. చూసాకైతే సూపర్గా ఉంది. సన్ రైజ్ అయితే అవుతుంది, ఎట్లుందో చూడండి, అదిరిపోయింది కదా. పొద్దున్నే అయితే పండ్లు అయితే దిక్కుతాను. చూడండి జనాలు అయితే ఎట్లున్నారో. స్నానాలు అయితే చేస్తున్నారు. చూడండి ఎట్ల సూట్లు తిరుగుతాండయో. ఈ ట్యూబుల కింద భలే ఉంది కదా, డిజైన్ లాగా ఉన్నాయి. ఏడాడ ఇట్లా ఇనుపువి ట్యూబులు ఉన్నాయో దాని కింద అంతా ఇట్లా తిరుక్కుంటా పోతాండాయి. బ్రిడ్జ్ పైన నిలబడుకొని చూస్తుంటే జనాల్ని కనుచూపు మేర వరకు జనాలే కనపడిస్తారు. అంతమంది అయితే వచ్చినారు చూడండి. బ్రిడ్జ్ పైన నుంచి నిలబడుకొని చూస్తుంటే వ్యూ అయితే సూపర్గా ఉంది. చూడండి ఎట్లుందని.
ఇంకైతే త్రివేణి సంఘం దగ్గరికి అయితే పోదాము. త్రివేణి సంఘం దగ్గరికి పోతా అంటే ఇక్కడ వంటలు అయితే ఉన్నాయి. ఒక మనిషికి వచ్చి 500 ఎంతో అంటాండ్రి. మనకి ఆళ్ళని దూరం నుంచి ఒక వీడియో తీసుకొని అయితే పోతా ఉన్నా. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా వంటలే పట్టుకొచ్చిన్నారు. సంఘం దగ్గరికి అయితే పోతున్నాము. చూడండి ఎంతమంది ఉన్నారో. దావు కూడా కనపడిస్తానులే. వీళ్ళతోనే ఫాలో అయితే వెళ్ళిపోవాలంతే. టైం వచ్చి ఇంకా 8, 6. ఇంకా చలి అయితే తగ్గిండలేదు. వాళ్ళెవరో బోట్లోనే అగ్గంటిచ్చినారు. చూడండి జనాలు అయితే ఈ చెల్లో కూడా మునిగేస్తున్నారు. ఎంతమంది ఉండారో చూడండి జనాలు. మునిగే వాళ్ళు మునుగుతున్నారు. గడ్డపైన చాలా మంది చెలికి దిగిలాక అట్లే ఉన్నారు నిలుచుకొని. సంఘం దగ్గరికి అయితే వచ్చినాను మునిగేకి. నీళ్ళు ఎట్లుండాయో ఏమో. మునగాలంటే చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఏం చేయలేమో, చాలా ఎక్కువ ఉన్నాయి. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय महादेव। అయిపోయింది, ఇంకా పైకి ఎక్కుదాం.